ఇలా భూమిని దున్నే సమయంలో ఆ భూమిని తీసుకుని మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, ఈ భూమిని తవ్వడం చేత హననం చేయడం ద్వారా నేను కొంత పాపం చేస్తున్నాను. హననము ఇది నాకు పాపమే, నేను ఒక దుష్కృతం చేస్తున్నాను. మృత్తికే హనమే పాపం, నేను చేసిన పాపాన్ని ఈ మృత్తిక హననం చేయుగాక, తొలగించుగాక. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత, కశ్యపుడు అనే మహర్షి చేత ఈ భూమి అభిమంత్రింపబడింది, స్వీకరింపబడింది. కాబట్టి ఈ భూమికి కాశ్యపి అన్న పేరు ఉంది. కనుక అతడి అనుగ్రహంతో నేను చేసిన పాపములన్నీ కూడా తొలగిపోవుగాక, భూమి నన్ను అనుగ్రహించుగాక అని చెబుతూ ఏరువాక పౌర్ణిమ అన్న పేరుతో రైతులు తొలిసారిగా భూమిని దున్నే ప్రయత్నం చేస్తారు. అది మళ్ళీ ఈ జ్యేష్ఠమాసంలోనే. ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే పండుగలలో నిర్జల ఏకాదశి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం కదండి. ఏకాదశులు ప్రతి పక్షంలోనూ ఒకటి చొప్పున వెరసి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తుండగా ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. ధర్మరాజాదులు అడవులలో వనవాసం చేస్తున్న కాలంలో కృష్ణ పరమాత్ముడు ఒకనాడు వారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వారంతా పరమాత్ముడిని ప్రశ్నించారు, ఏ వ్రతం చేస్తే మాకు సులభంగా క్షేమాలు కలుగుతాయో ఆ వ్రతం చెప్పండి అని అడగగా పరమాత్ముడు ఏకాదశి వ్రతం గురించి వివరించాడు. ధర్మరాజాదులలో భీముడు భోజన ప్రియుడు. ఏకాదశి వ్రతం అనగానే అది ఉపవాసంతో కూడుకుని ఉన్నటువంటి వ్రతం. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి చెబుతూ పరమాత్ముడు దశమి నాడు రాత్రి ఉపవాసం చేయాలి, ఏకాదశి ఉదయము ఏకాదశి రాత్రి ఉపవాసం చేయాలి, అలాగే ద్వాదశి నాటి రాత్రి కూడా ఉపవాసం చేయాలి అనగానే ఈ వ్రతం గురించినటువంటి మహాత్మ్యము వింటుంటే చాలా బాగా ఉంది. కానీ మహానుభావ, నేను భోజన ప్రియుడిని, నాకు వృకోదరుడు అన్న పేరు ఉంది కదా అన్నాడు భీముడు. వృకము అంటే తొడలు. ఎంత తిన్నా కూడా దానికి, ఎంత రక్తం తాగినా కూడా దానికి ఆకలి తీరదు. వృకోదరుడు భీముడు. కనుక ఆ పరమాత్ముడు భీముడికి ఏం చెప్పాడంటే, ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే 24 ఏకాదశులను పాటించి ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది అన్నాడు. ఈ ఒక్క ఏకాదశి నాడు పాటిస్తే ఇక అన్ని ఏకాదశులు పాటించినంత పుణ్యం లభిస్తుంది అని చెప్పిన ఆ పరమాత్మ ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి అన్నాడు. అంటే నీటి బిందువు కూడా స్వీకరించకుండా ఉపవాసం చేయాలి. ఎంత కష్టమండి? కష్టమేం కాదు, ఇది కూడా ఒక ప్రయోగమే. దేహంలో నీటి ఒత్తిడి 70% ఉంటుంది. ఎంత మేరకు తగ్గినా కూడా జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టకుండా దేహశక్తిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇది ఒక ప్రయోగం అని చెప్పాలి. దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు ఈ దేహానికి సుఖములు లభిస్తే ఈ దేహాన్ని విడిచిపెట్టిపోతాడు. సుఖం వేరు, ఆనందం వేరు. ఉపవాసం చేస్తే దేహానికి దుఃఖం కలుగుతుంది, కానీ దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవుడికి ఆనందం లభిస్తుంది. మనస్సు బలోపేతం అవుతుంది, శరీరం కృషిస్తుంది. శరీరానికి సుఖాలు లభిస్తే అది ఆనందం అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా రోగకారకాలు అవుతాయి. ఈ జ్యేష్ఠమాసంలో ఇటువంటి జ్ఞానం మనకు కలగాలి అనే నిమిత్తమే చూస్తే ఎండలు, ఇది గ్రీష్మ ఋతువు ప్రారంభం. జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు అని మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా. చూస్తే ఎండలు. ఈ కాలంలో నీరు త్రాగకుండా ఉండగలమా? ఉండగలగాలి. ఒక్కరోజు 180 డిగ్రీలుగా ప్రసరించేటటువంటి కాంతి ఏకాదశి నాటికి సరిగా మన ఉదర భాగాన్ని వైపు ప్రసరిస్తుంది. ఇది పౌర్ణిమ వరకు ఉండేటటువంటి పక్షం. అమావాస్య వైపు ఉండేటటువంటి రెండవ పక్షం, రెండవ 180 డిగ్రీలు వెరసి ఒక వ్యక్తి అనబడే బిందువుకు 360 డిగ్రీలు కాగా, ఇందులో ఈ డిగ్రీ ఏకాదశి నాటి డిగ్రీ ఈ దేహం పైన పడే కాంతి సరిగా ఉదరం వైపు ఉంటుంది. కనుక ఈ జ్యేష్ఠ మాసంలో ఏకాదశి నాడు ఈ ఉదరంలో, గర్భకోశంలో లేదా కడుపులో
ఏ విధమైన పదార్థము ఉంచకుండా ఉంచితే అప్పుడు ఆ కాంతి జ్వాజ్వల్యమానమై దేహానికి అమృతతుల్యమవుతుంది, దేహం వర్చస్సుతో ప్రకాశిస్తుంది. ఇది గ్రహించినటువంటి సనాతన ధర్మం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి అన్న పేరుతో నీటి బిందువు కూడా స్వీకరించకుండా ఉపవాసం చేయాలి అంటూ ఒక విధిని ఇలా సూచించింది. ఇది సంప్రదాయం, ఇది సనాతన ధర్మం, ఇది పౌరాణిక విజ్ఞానధార అందించేటటువంటి జ్ఞాన పరంపరలలో ఒకటి జ్యేష్ఠమాస కృత్యం. అరటిపళ్ళు సంపూర్ణ భోజనానికి ప్రతీక అని చెప్పుకున్నాం. జ్యేష్ఠమాసంలో లభించేటటువంటి ఈ అరటిపళ్ళు నాకేమీ అక్కరలేదు, కైవల్యం కావాలి, మోక్షం కావాలి అనేటటువంటి కోరిక ఉన్నవాళ్ళు అరటిపళ్ళనే దానంగా ఇవ్వాలి. సంతానం కావాలి, సౌభాగ్యం కావాలి, ఇళ్ళు కావాలి, ఇంకేవో కావాలి, ఉద్యోగాలు కావాలి, ప్రమోషన్లు కావాలి, ఇలాంటి వాళ్ళంతా కూడా బీజములు గింజలు ఉండేటటువంటి పళ్ళనే దానంగా ఇవ్వాలి. జామి పళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఇవన్నీ కూడా విత్తనాలు ఉండేవి. ఒక్క అరటి పండులోనే విత్తనం లేదు అంటే నాకు మళ్ళీ ఇంకేదో కావాలి అనేటటువంటి వాంఛ లేదు అని అర్థం. ఏ కోరిక లేకుండా ఉండేటటువంటి వారు ఈ జ్యేష్ఠ మాసంలో అరటి పళ్ళని పండు తాంబూలంగా ఇస్తే కైవల్యం లభిస్తుంది, మోక్ష సామ్రాజ్యం లభిస్తుంది. అది ఈ జ్యేష్ఠ మాసంలో మనం ఆచరించవలసినటువంటి మరి ఒక కృత్యం. ఒకటి అరటి పళ్ళను దానం చేయడం, ఏం అక్కర్లేదు అనుకునేవాళ్ళు. 2 నిర్జల ఏకాదశి పాటించడం. 3 ఏరువాక పౌర్ణిమ. ఇవన్నీ ఉండగా జ్యేష్ఠమాస సంబంధితంగా ఉండేటటువంటి జ్యోతిషాంశాలను మనం గమనిస్తే ఈ నక్షత్రానికి ఇంద్రుడు అని చెప్పుకున్నాం కదా. మనలో కోరికలు ఎక్కువ, మననం చేసేవాళ్ళం మనం. నిరంతరం కూడా నీరు ఆధారమైన జీవనం కలవాళ్ళం కాబట్టి నరులంగా పిలువబడ్డాం. ఈ నీటికి సంబంధించిన నియమాలనే ఈ జ్యేష్ఠమాసంలో పాటిస్తూ నరత్వం నుంచి మానవత్వం వైపు, మనిషిగా ఉండే స్థితి నుంచి మనీషిగా మారే స్థితి వైపు ప్రయాణం చేసే నిమిత్తమై లౌకికంగా ఉండేటటువంటి బాంధవ్యాలను, బంధుత్వాలను, బంధనాలను ఛేదించే నిమిత్తమే ఈ జ్యేష్ఠమాసంలో నీటికి సంబంధించిన నియమాలను ఇలా చెప్పుకుంటున్నాం. అది రంభాఫల సేవనం కావచ్చును, లేదా నీటిని విడిచిపెట్టడం కూడా కావచ్చును, ఏరువాక నిమిత్తమై భూమిని దున్నడం కూడా కావచ్చును. ఏదైతేనేం అన్నీ కూడా నీటికి సంబంధించినవే. జ్యేష్ఠమాసం అంతా కూడా నీటికి సంబంధించిందే. ఈ సప్తమి నుండి ఈ మాసంలో లేదా మాసమంతా కూడా విశేషించి మేడ పైన ఒక మట్టి మూకుడులో నీరు ఉంచితే మనకు అపరిమితమైన పుణ్యం లభిస్తుంది అని కూడా పౌరాణిక విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ గ్రీష్మ ఋతువులో 84 లక్షల రకాల జీవకోటిలో మనతో పాటు అనంతమైన పశుపక్ష్యాదులు కూడా దాహతితో అలమటించిపోతుంటాయి. వాటన్నింటికీ కూడా నీటిని మనం అందచేసే నిమిత్తమై మేడపైన ఒక మట్టి మూకుడులో, ఒక పాత్రలో నీరు పోసి పెడితే అవన్నీ కూడా ఆ నీటిని స్వీకరిస్తాయి. ఆనందంగా మనకు ఆనందం కలగాలి అని ఆశీర్వాదం చేస్తాయి. ఇలా భావన చేద్దాం. ఈ జ్యేష్ఠమాసంలో ఇంకొక విషయం చెప్పుకుందామండి. త్రిజ్యేష్ఠ విచారం అని అనేకులు అడుగుతూ ఉంటారు. మాఘాది పంచకాలలో మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనే 5 నెలలలో విశేషించి వివాహ శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటాం కదా. ఇందులో జ్యేష్ఠ మాసంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చునా? గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు నిషిద్ధం కదా అని కూడా అడుగుతూ ఉంటారు. వివాహాదులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి జ్యేష్ఠమాసంలో. కానీ త్రిజ్యేష్ఠ విచారం చెబుతూ కాలామృతకారుడు ప్రత్యేకించి తృతీయ బిందువులో ఒక చోట చెబుతాడు. ఇంటికి పెద్ద అబ్బాయి, ఇంటికి పెద్దమ్మాయి, వీళ్ళిద్దరికీ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో కూడా వివాహం ఆచరించకూడదు అని చెబుతారు. అయితే ఇక్కడ జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమార్తె అన్నప్పుడు ఆ దంపతులకు
సంబంధించినంత మటుకు మొదటి గర్భం అయి ఉండాలి. కుమారుడు పుట్టాడు, అతడు ప్రథమ గర్భం, అతడు జ్యేష్ఠుడు అవుతాడు. ఒక్కొక్కసారి ఆ దంపతులకు ప్రథమ గర్భం కుమార్తె పడుతుంది, ద్వితీయ గర్భం కుమారుడు జన్మిస్తాడు. కుమారులలో ఇతడు జ్యేష్ఠుడు కానీ ప్రథమ గర్భ సంజాతుడు కాడు కనుక ఇతడికి జ్యేష్ఠమాసంలో వివాహం చేయవచ్చును అని కూడా కాళామతికారుడు చెబుతాడు. అంటే జ్యేష్ఠమాసానికి సంబంధించి చూసారా ఎన్ని నియమాలున్నాయో. కొసమెరుపుగా కొత్తగా వివాహం అయిన అమ్మాయిని ఆషాఢ మాసంలో అత్తవారింట ఉండకూడదు, పుట్టిడికి పంపించేస్తుంటాం మనమంతా కూడా. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో అమ్మాయి అత్తవారింట్లో మొదటి సంవత్సరం ఉంటే మరిదికి గండం, మరిదికి ఇబ్బందికరం అని కూడా చెబుతారు. కాబట్టి జ్యేష్ఠమాసంలో కూడా పుట్టిడి పంపించేసేయాలి. ఇది కూడా సనాతన ధర్మం సూచించినటువంటి ఒక సంప్రదాయ ధర్మం. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి ఆధునికంగా గమనిస్తే సనాతన ధర్మంలో కొద్దిగా ఇబ్బందికరం కలిగిస్తుంది, ధనం ఖర్చు పెట్టిస్తుంది అని చెబుతారు. కానీ విద్యాపాఠవం కలది, పాండిత్యం కలది అని కూడా చెప్పుకోవాలి. ఏమైతేనేం ఎన్నో విశేషాంశాలతో కూడుకున్నటువంటి జ్యేష్ఠమాసం గురించి సంక్షిప్తంగా ఈ కొద్దిపాటి సమయంలో మనం అన్నీ చెప్పుకోలేకపోయినా కొన్నింటినైనా గుర్తు చేసుకుంటున్నాం. అన్నింటికంటే కూడా ముఖ్యం ఈ మాసం అంతా కూడా నీటితో కూడిన నియమాలను పాటించడం. కనుక అందరి ఆనందము కోరి అరటి పళ్ళను దానం చేద్దాం, నీటిని సంరక్షించుకుందాం. ఆపోవై సర్వా దేవతా ఆప ఇద్వా ఉపేషజీహి అనే వేదవాక్యాలను జ్ఞాపకం పెట్టుకొని నీటిలోనే దేవతలంతా ఉంటారు. నీటిని కాపాడుకుందాం. జ్యేష్ఠమాసంలో నీటికి సంబంధించిన ఇన్ని నియమాలను ఎందుకు చెబుతున్నారు పెద్దవాళ్ళు అంటే నీరు దేవతల స్వరూపం. నీటిని కాపాడుకుందాం, నీటిని సంరక్షించుకుందాం, నీటిని పరబ్రహ్మం వలె దైవం వలె కాపాడుకుందాం. ఇదే జ్యేష్ఠమాసంలో మనం తెలుసుకోవలసిన, ఆచరించవలసిన, పాటించవలసిన కృత్యం. నీటిని సంరక్షించుకోవడం. శుభమస్తు.